గుడ్ మార్నింగ్. ఈరోజు మనం దొండకాయ శనగపప్పు చేసుకుంటున్నాము. నానబెట్టుకుందాం శనగపప్పు కొంచెం అండి, ఎక్కువ కాదు. దీన్ని బాయిల్ చేసుకున్నాము. పసుపు, కారం, ఉప్పు అంతా వేసి ఉడకపెట్టుకున్నాము. కడిగేసుకుందామండి ఫస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ కట్ చేసుకుందామండి. ఒకటి ఉడకపెట్టడానికి ఒకటి వేద్దాము, ఒకటి ఫ్రై చేయడానికి ఒకటి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇందులో కారం వేయాలి. కారం వేసుకుంటున్నాము. 1/2 స్పూన్ వాటర్ వేసి బాయిల్ చేసుకుందాము. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము. ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాము. ఆనియన్ కట్ చేసుకున్నాము, వేసేసుకుంటున్నాము. మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ శనగపప్పు కూడా కడిగేసుకొని ఒక పొంగు పెట్టుకుందామండి. ఒక హాఫ్ బాయిల్ అయితే బాగుంటుంది. మళ్ళీ పెట్టుకుందాము. హాఫ్ బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందామండి. ఇందులోనే వేస్తే అది ఉడకదండి, చాలా గట్టిగా అయిపోతుంది. కుక్కర్లో వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది, అందుకని మామూలుగా పెట్టేశాను. ఇది హాఫ్ బాయిల్ అయ్యాక చూద్దామండి. అప్పటి వరకు ఇది కూడా ఉడికిపోతుంది. అప్పుడు వరకు ఈ ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాము. ఆ దొండకాయ ఉడికిపోయిందండి, చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆనియన్ కూడా కట్ చేసేసానండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక పావు ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. మనం శనగపప్పు కూడా ఉడికిపోయింది. హాఫ్ బాయిల్ అండి, చూసారు కదా, హాఫ్ బాయిల్ చేసాము. మనం ఆవాలు, జీలకర్ర హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయితే ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. ఆనియన్ ఇందాక చూపించాను కదా, ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. 1/2 స్పూన్ ఆవాలండి, జీలకర్ర, ఇప్పుడు అది చిటపటలాడాక మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందామండి. కరివేపాకు కూడా వేసాను. లైట్ గోల్డ్ కలర్ వచ్చాక మనం ఈ కర్రీకి వేసేసుకున్నాము. దొండకాయ, శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవడమే అండి, ఏం లేదు, చాలా బాగుంటుంది కమ్మగా. ఇప్పుడు మనం ఈ దొండకాయ వేసేసుకుందామండి. ఇందులో గోల్డ్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ దొండకాయ వేసేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసి వేసేసుకుందాము. ఇందులో శనగపప్పు కూడా వేసేద్దామండి. టూ మిర్చీస్ కూడా వేసాను. ఈ శనగపప్పు కూడా వేసేసుకున్నాము. ఈ వాటర్ తీసేసి వేసుకుందామండి.
ఈ వాటర్ కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఇందులో వాటర్ వేసి కడిగి వేద్దామన్నాను కదా, ఈ వాటర్ వేసి ఇందులోనే వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చాలా కమ్మగా బాగుంటుంది. రైస్కి, చపాతీస్కి చాలా బాగుంటుందండి. మూత పెట్టుకుందామండి. బాగా ఫ్రై కావాలి, వాటర్ అంతా పోవాలి, డ్రై అవ్వాలి. తర్వాత చూద్దామండి మన దొండకాయ శనగపప్పు కూర. చూసారు కదా, వాటర్ అంతా పోయి డ్రై అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో చెప్పండి. శనగపప్పు చాలా తక్కువ వేసాను, దొండకాయ కర్రీ ఎక్కువ ఉంది. మీకు కావాలంటే మీరు కొంచెం ఎక్కువనే వేసుకోండి మీకు ఇష్టమైతే. చూసారు కదండి, మన దొండకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.